ఒక స్త్రీ ఎప్పుడు కూడా తన పతివ్రత ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఉండాలి. ఇక ఎప్పుడైతే తను తన ధర్మాన్ని సరిగ్గా పాటించగలదో అప్పుడు తన భర్తతో కలిసి అడవిలో ఉన్నా సరే అక్కడ కూడా సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ తన ధర్మాన్ని తను పాటించలేదంటే తను పెద్ద భవనంలో ఉన్నా సరే అప్పుడు తను అస్సలు సంతోషంగా ఉండలేదు. ఈ తల్లి కూతుళ్ళిద్దరూ కూడా నెంబర్ 1 డ్రామా ఆర్టిస్టులు. పోన్లేండి, కనీసం ఒక్కళ్ళైనా వాళ్ళ డైలాగ్స్ ని సరిగ్గా గుర్తుపెట్టుకున్నారు. మీకు స్టేజ్ మీదకి వెళ్లే అర్హత ఉంది. వావ్ మా, భలే పర్ఫార్మ్ చేసావు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మా. అక్కయ్య మీరెలా చెప్పారు అంటే అది తిన్నగా నా మనసుకు తగిలింది. అతి కష్టం మీద నేను నా కన్నీళ్లు ఆపుకున్నాను. చాలా చక్కగా చెప్పారు మీరు. ఇప్పుడు మీ ముందుకి రాబోతున్నారు మందర పాత్రను పోషించబోతున్నా అమ్మమ్మ, వైశాలి మెహ్రా, అలాగే కైకేయి పాత్రను పోషించబోతున్నా పమ్మి కూడా. చప్పట్లు చప్పట్లు. ఇలా ఎందుకు నిలబడ్డావు? మందర ఇలా నిలబడుతుంది ఎక్కడైనా? మందరైతే ఇలా నిలబడుతుంది కదా. మీకు బాగా సూట్ అయింది. ఇది మీకు బాగా వచ్చు కదా, అందుకని మీరే మందర క్యారెక్టర్ చేయొచ్చు కదా. నేనేం చేయను. నేనెందుకు మందరవ్వాలి? నేనిప్పుడు కైకేయినయ్యాను కదా. నిన్ను ఆజ్ఞాపించటమే నాకున్న పనంతా. అలాగా? ఆజ్ఞాపించడమా? ఒకవేళ మీరు ఈ సీన్ లో గనక నన్ను కాళ్ళు పట్టమని ఏమన్నా చెప్పారంటే అప్పుడు ఆ క్షణమే నేను ఈ క్యారెక్టర్ వదిలేస్తాను. అలాగా? అయితే నువ్వు వెళ్ళి అత్తయ్యకి చెప్పొచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు? ఆవిడకి ఎందుకు చెప్పాలి? మీరే కదా నన్ను ఇప్పుడు ఆజ్ఞాపించేది. అలాగే అప్పుడు కూడా నీ పని నేను చెప్పింది వినడమే. అర్థమైందా? నా పని నీకు చెప్పడం. నోరు మూసుకుని చెప్పింది విను. నేనేం విన్ను. ఎందుకు విను? జస్ట్ స్టాప్ ఇట్. మీలో అసలు ఎవరు కూడా మీ డైలాగ్స్ విషయంలో సీరియస్ గా లేరు. ఒకవేళ మీరందరూ ఇలాగే డైలాగ్స్ చెప్తూ ఉన్నారంటే అప్పుడు స్పాన్సర్షిప్ కి బదులు అందరూ నా ప్రాణాలు తీయడం మొదలు పెడతారు. మేడం, మీరింకా నా యాక్టింగ్ చూడనే లేదు కదా. నేను డైలాగ్స్ పూర్తిగా నేర్చుకున్నాను. థ్యాంక్ గాడ్ ఈ డ్రామా పూర్తయింది. పద వెళ్దాం. నిజంగా సరళ గారు ఒప్పుకోవాల్సిందే. మీరు చాలా బాగా చెప్పారు. ఏదో వచ్చింది చెప్పాను అన్నట్టు. ఇక మేం బయలుదేరతామండి. మీరు మాకు అనుమతి ఇవ్వండి. అరే, ఇంత త్వరగానా? భోంచేసి వెళ్ళండి. లేదండి, లేదు. ఇంట్లో నాకు ముఖ్యమైన పనుంది, అందుకే మేము బయలుదేరతాం. నేను డ్రైవర్కి చెప్తాను, మిమ్మల్ని దింపేసి వస్తాడు. డైమండ్ షూటింగ్స్, రాధేశ్యామ్ రైనాస్, జేబీ ప్రింటర్స్, ఎస్ఏబీ కన్స్ట్రక్టర్స్. నువ్వు ఎవరి పేర్లు చదువుతున్నావు? అదే అభి, నేను స్పాన్సర్స్ లిస్ట్ చూస్తున్నాను. మనం వాళ్ళతో డీల్ చేయాలి కదా. ఇంతకు ముందు నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా మనకు స్పాన్సర్ చేయడానికి ఒప్పుకోలేదు. ఒకవేళ ఒప్పుకున్నా లక్షల్లో అడిగేవారు. ఏదేమైనా ప్రజ్ఞావతుల్లో ఏదో విషయం ఉంది. నువ్వు నా ముందే నా శత్రువుని పొగుడుతున్నావా? అరే, నేనెక్కడ పొగుడుతున్నాను? అనలైజ్ చేస్తున్నాను. ఇలా చూసుకుంటే నీకే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్? చూడు, ప్రజ్ఞావతిలో ఏం చేసినా సరే నీ ప్రాపర్టీని కబ్జా చేసింది, నీ బిజినెస్ ని టేక్ ఓవర్ చేసింది. కానీ ఇందులో నీకు లాభం కూడా ఉంది. నీకు నీ ఎంప్లాయ్ గురించి తెలిసింది కదా, అతను ఫ్రాడ్ చేశాడని. అలాగే ఇప్పుడు ఈ ఫంక్షన్ జరగబోతుందంటే దానికి మొత్తం ఫండ్స్ తనే కదా అరేంజ్ చేస్తుంది. అందుకే చెప్తున్నాను, తన దగ్గర ఖచ్చితంగా ఏదో తెలియని విషయం ఉంది. చూడు, ఇవి నేను కూడా చేయగలను, కానీ ఇలాంటి చిన్న పనులు నేను ఎప్పుడు చేయను. చిన్న చిన్న పనులు చేయాలనుకోకపోతే చేయొద్దు. కనీసం తన ప్రాఫిట్ ని సంపాదించు. ప్రాఫిటా? నువ్వు ప్రజ్ఞావతిని పార్ట్నర్షిప్ అడగచ్చుగా. పార్ట్నర్షిప్ అంటే? చూడు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో అదే చేస్తూ ఉండు. ఒకవేళ పార్ట్నర్షిప్ చేసావనుకో, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావో అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు. లేదు, నాకు తన హెల్ప్ ఏమాత్రం అవసరం లేదు, కానీ నాకు నీ హెల్ప్ అవసరం. నా హెల్ప్ దేనికి? అంటే తను నన్ను ప్రతి పైసా కోసం ఏడిపిస్తుంది కదా. రాత్రి పగలు టార్చర్ చేస్తోంది. నాకు తనకి మధ్య మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తోంది. నేను కూడా తన మీద పగ తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. అదే, ఏం చేయాలనుకుంటున్నావు? ఏంటంటే తను ఏడుస్తున్నప్పుడు నేను నవ్వాలి. ఒకవేళ తను నా ముందు ఇలా వేలు చూపించి మాట్లాడిందంటే తన వేలు విరిగిపోవాలి. నా ముందు గట్టిగా మాట్లాడిందనుకో తన మాట పడిపోవాలి. తను నన్ను ఎలా టార్చర్ పెడుతోందో తను కూడా అలాగే అనుభవించాలి. ఎంత చెయ్యాలి అంటే నేను కూడా ఒకరి సలహా అడగాల్సి ఉంటుంది. అంటే నేను దీని గురించి బుల్బుల్తో మాట్లాడాల్సి ఉంటుంది. నేను కూడా తను అడిగి చూస్తాను తన దగ్గర ఏమైనా ఐడియా ఉందేమో అని. ఈ లోపు నువ్వు కూడా ఆలోచించు. నీ బ్రెయిన్ లో ఏమైనా ఐడియా కానీ ప్లాన్ కానీ వస్తే నాకు చెప్పు. అరే, నేను ఏం ఆలోచించాలి ఇలాంటి వాటి గురించి? అభి, నువ్వు శత్రువు ఫోటోని నీ ముందు పెట్టుకో. అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఐడియా వచ్చి తీరుతుంది. సరేనా? నేను వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. బాయ్.
చూడు, తన్ను గురించి మనకి పూర్తిగా ఏమీ తెలియదు కదా. ఆలియా గురించి మనకి చాలా బాగా తెలుసు. తన గురించి మనకి అణువణువూ తెలుసు. అందుకని మనమిప్పుడు ఆలియా కోసం ఏదైనా ప్లాన్ వెయ్యాలి, అంతేగాని తన్ను గురించి కాదు. అమ్మమ్మ మీరు చెప్పింది చాలా సరిగ్గా ఉంది, కానీ మనం ఏం ప్లాన్ వేయాలి? అది మనం ఆలోచిద్దాం. ప్రజ్ఞ, ప్లాన్ వేయడానికి ముందు మనకి ఆ ఆలియాకున్న వీక్నెస్ గురించి ఏదో ఒకటి తెలియాలి. దాని గురించి తను వింటే భయపడిపోవాలి. అలాంటివైతే 2 విషయాలున్నాయమ్మమ్మ. ఒకటి డబ్బు, రెండవది పెళ్లి. అది 2 సార్లు ప్రవీణ్తో జరగబోయి ఆగిపోయింది. పెళ్లి, సరిగ్గా చెప్పావు, పెళ్లి. అంటే చూడు ప్రజ్ఞ, నువ్విప్పుడు నా ప్లాన్ ఏంటో విను. ఇంట్లో అందరూ ఒకే చోట ఉన్నప్పుడు నేను ఆలియా పెళ్లి విషయాన్ని అందరి ముందు మాట్లాడతాను. దాని గురించి విని ఆలియా తప్పకుండా అదుపు తప్పుతుంది. ఇక నువ్వు కూడా అదే సమయంలో అవకాశం చూసుకుని దెబ్బ కొట్టాలి. అంటే తనని మరింత రెచ్చగొట్టాలి. ఆ తర్వాత చూడు నువ్వు. అవునమ్మమ్మ, నేను ఎప్పుడైతే తనకి కోపం తెప్పిస్తానో ఆ కోపంలో తను నా మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది. నా మీద పగ తీర్చుకోవడానికి తను ఇంతవరకు ఎవరి హెల్ప్ తీసుకుందో అతన్ని కలవడానికి వెళ్తుంది. అప్పుడు మనం వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. అమ్మమ్మ, నిజంగా మీ ఐడియా సూపర్ హిట్. మీ అమ్మమ్మ సూపర్ హిట్ అయినప్పుడు తనిచ్చే ఐడియాలు కూడా సూపర్ హిట్ గా ఉంటాయి కదా. ఇక చూస్తూ ఉండు ముందు ముందు ఏం జరుగుతుంది అని. రాబిన్, రాబిన్! ఏంటి వైశాలి, ఏమైంది అసలు నీకు? ఇప్పుడే 2 నిమిషాల ముందే కదా తను నీకు నీళ్ళ గ్లాస్ ఇచ్చి వెళ్ళాడు. మళ్ళీ తనని నువ్వెందుకు పిలుస్తున్నావు? అమ్మమ్మ, అప్పుడు నాకు దాహం వేసింది, కానీ ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉందమ్మమ్మా. అందుకే నేను తనని పిలుస్తున్నాను. కానీ ఉన్నట్టుండి ఏమైంది నీకు అసలు ఇంత ఎక్కువగా ఆకలి వేయడానికి? ఎందుకు తనని ఇంత గట్టిగా అరిచి పిలుస్తున్నావు నువ్వు? అది చాలాసేపటి నుంచి మాట్లాడుతూనే ఉన్నానుగా, అలాగే మాట్లాడుతూ ఉండడం వల్ల కడుపు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. అందుకని అయితే మీరు ఒక పని చేయొచ్చు కదా, త్వరగా ఏదో ఒకటి తినండి. లేకపోతే ఇంకాసేపు అయిందంటే మీ కడుపు వెళ్ళి మీ వీపుని తినేస్తుందేమో, శాండ్విచ్ అనుకోని. వావ్, ఏంటి విషయం? అందరూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఇదంతా పొద్దున్నే నేను తిట్టిన ప్రభావం అనుకుంటా. ఇందు, ఏంటక్కా? ఒక విషయం చెప్పు, మీ ఊర్లో మంచి అబ్బాయి ఎవరైనా ఉన్నారా? అక్క, ఏంటి నువ్వు అలా అడుగుతున్నావు? మా ఊర్లో అయితే ఒకరికి మించిన వాళ్ళు ఒకరుంటారు. కానీ అక్క, నువ్వు ఈ వయసులో ఆ అబ్బాయిల గురించి ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఇందు, జోకులేయొద్దు. నేను పెళ్లి టెన్షన్లో ఉన్నాను. నీకేమో తమాషాగా ఉందా? ఎవరి పెళ్లి గురించి? ఆలియా పెళ్లి. నేను ఆలియా కోసం ఆ అబ్బాయి గురించి అడుగుతున్నాను. నానమ్మా, వాట్స్ రాంగ్ విత్ యూ? ఐ మీన్ లైక్ పెళ్ళే కదా నానమ్మా, అవుతుందిలే. చూడమ్మా, పెళ్లి అవడం కాదు, చేసుకోవాల్సి ఉంటుంది. కానీ నానమ్మ, నువ్వు మాట్లాడద్దు. ఇద్దరు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నపిల్లల మధ్యలో అస్సలు మాట్లాడద్దు. అది ముఖ్యంగా పెళ్లి లాంటి విషయాల్లో. ఇందు, చెప్పు, మీ ఊర్లో ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నారా? ఆలియాకి తగినవాడు. ఉన్నారక్క, కానీ ఆలియాకి తగిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే నీ ఉద్దేశం ఆలియాకి తగినవాడు లేడంటే? ఇక్కడేంటి కొత్త పంచాయతీ నడుస్తుంది? వీళ్ళ గోల్లో పడే కంటే దాన్ని దూరం నుండి చూడటం మంచిదనిపిస్తుంది. నువ్వొక పని చెయ్యక ఆలియా కోసం ఇక్కడ ఎవరినైనా అబ్బాయిని చూడు. లేకపోతే నువ్వు తననే అడుగు, తనెవరినైనా ప్రేమిస్తుందోనని. ఓ ప్లీజ్, ఇనఫ్ ఇస్ ఇనఫ్. మీరందరూ నా పెళ్లి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయన నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నానమ్మా. ఒకవేళ చేసుకోవాలనుకునే డోంట్ వరీ, అబ్బాయిలు మన ఇంటి ముందు లైన్ కడతారు. అలాగైతే ఆలియా, నువ్వు ఒక్కసారి నా ఇంట్రెస్ట్ కోసం సరే అని చెప్పు. ఎందుకంటే నేను తెలుసుకోవాలి అసలు ఏ టైప్ అబ్బాయిలు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంటి ముందు లైన్ కడతారు అని. వాట్ యు మీన్ బై ఏ టైప్ అబ్బాయిలు లైన్ కడతారు అంటే? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరంగీకరించారు చెప్పు? అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి అసలు ఏ అబ్బాయి ఒప్పుకుంటాడో నేను చూడాలి కదా. నువ్వు మాట్లాడకుండా ఉండు. నేను మధ్యలో మాట్లాడమని ఎవరైనా నీకు చెప్పారా ఏంటి? నేను మాట్లాడడానికి నాకు ఎవరు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది నా ఇల్లు. స్వీట్ హార్ట్, ఇల్లు మాత్రమే నీది, కానీ ఈ ఫ్యామిలీ నీది కాదు కదా. అయినా ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. మేమందరూ దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దీనికి నీకు అసలు ఎలాంటి సంబంధం లేదు. అందుకని నువ్వు నీ ఐడియాస్ ని నీ దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది. అలీ, ఇది నీకు ఫ్యామిలీ మ్యాటర్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నా దృష్టిలో ఇది మనీ మ్యాటర్. ఒకవేళ నీకు పెళ్లి కుదిరిందంటే అప్పుడు దానికి నా డబ్బే కదా ఖర్చు అవుతుంది. అందుకే నీ పెళ్లి ఏ అబ్బాయితో జరుగుతుందో అది నేను తెలుసుకోవడం చాలా ముఖ్యం. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే నేనేమి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు. అందుకని నీ డబ్బులు కొంచెం కూడా ఖర్చు అవ్వవు. ఆలియా, నువ్వు విషయాన్ని దాటేస్తున్నావు. ఇది నా డబ్బు గురించి కాదు, అలాగే నువ్వు పెళ్లి చేసుకోవడం గురించి కూడా కాదు. యాక్చువల్లీ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోకపోవడం కాదు, ఎవరు నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు.
ఇనఫ్ ఇస్ ఇనఫ్. ఏంటి ఏమైంది? ఇప్పుడు నేనేమైనా తప్పుగా అన్నానా? నువ్వు నీ హద్దుల్ని దాటుతున్నావు. అయినా ఆలియా, నువ్వు ఎంతకాలం ఎదుటి వాళ్ళ రిజెక్షన్ ని నీకే పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్తూ ఉంటా. ఇప్పుడు నువ్వు ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడినా సరే నాకు మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు ఆలియా, ఎందుకంటే నీ పాస్ట్ దానికదే మొత్తం అంతా చెప్పేస్తుంది. నువ్వు ప్రవీణ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా, 2 సార్లు జరగబోయి ఆగిపోయింది. ఎందుకంటే ప్రవీణ్కి నీ గురించి ఎన్నో ఏళ్ల నుండి తెలుసు, అయినా సరే తను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోలేదు. నాకు తెలుసు ఇక్కడ చాలా మందికి నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదు అని చాలా బాధగా ఉండుంటుంది, కానీ నాకైతే ఎదుటి వాళ్ళ లైఫ్ నాశనం కాకుండా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నోరు మూసుకో ప్రజ్ఞ, లేకపోతే ఏం చేస్తావు నువ్వు? నువ్వు నాకు ఎవరినైనా పెళ్లి చేసుకుని చూపించు చాలు. ఆలియా, పెళ్ళనేది 2 కుటుంబాలు 2 మనసుల కలయిక అవుతుంది. నీకు ఎదుటి వాళ్ళ కాపురాలు కోల్చడం మాత్రమే తెలుసు, మరి నువ్వెలా కాపురం చేస్తావు చెప్పు? ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు మంచి అబ్బాయి ఎవరూ కూడా నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు అని. ఇన్ఫాక్ట్ నా అసిస్టెంట్ కూడా నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు. ఏంటి రఘు, ఆలియా మేడంని పెళ్లి చేసుకుంటావా? చూసావా ఆలియా, రఘు నేను అడిగిన ప్రశ్నకి జవాబు కూడా చెప్పడం లేదు. అంటే నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు చెప్పిన ఆ లైన్ ఏర్పడడానికి ముందే చెల్లాచెదరైపోయింది. ప్రజ్ఞ, ఆలియా చాలా తెలివైంది. నాన్నమ్మ ప్రజ్ఞతో ఏం మాట్లాడుతోంది? అంత సులభంగా తాను మనకి చిక్కేలా కనిపించడం లేదు. కానీ ప్రజ్ఞ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కొన్ని రోజుల వరకు తన్ని నువ్వు ఏమీ అనకూడదు, ఏమీ మాట్లాడద్దు. వీలైతే నువ్వు తనకి దూరంగా ఉండు ప్రజ్ఞ. తనకి మర్చిపోయింది అంటే ఎంతకైనా తెగుస్తుంది. నేనింతవరకు ఆ సంఘటన మర్చిపోలేదు. ఆ రోజు తను బుల్బుల్ విషయంలో. నా గురించి నేను చూసుకుంటాను, మీరేమీ కంగారు పడకండి అమ్మమ్మ. ఇప్పుడే వెళ్ళి నాన్నమ్మతో మాట్లాడతాను. నానమ్మా, అభి, నువ్వు ఈ టైంలో ఏమైంది బాబు? నిద్ర పట్టడం లేదా? మా నాన్నమ్మ నా దగ్గర విషయాన్ని దాచిపెడుతుంటే నాకు నిద్రేలా పడుతుంది. నేనేం దాచిపెట్టాను బాబు? నానమ్మా, ఒకవేళ నువ్వు నా దగ్గర ఏ విషయం దాచలేదంటే మరి నువ్వు నా శత్రువుతో కలిసి ఏం మాట్లాడుతున్నావు? చూడనమ్మా, నువ్వు నాకు అబద్ధాలు చెప్పదు. ఎందుకంటే మీ ఇద్దరిని చూస్తే తను నీకు ఆర్డర్ వేస్తోంది, నీ మీద కోపడుతుంది అనిపించట్లేదు. మీ ఇద్దరిని చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే ఏదో తల్లి కూతుళ్ళు ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుతున్నట్టుంది. నేను అలాగే మాట్లాడాను, తల్లి కూతురుతో మాట్లాడినట్టు. ఎందుకు నానమ్మా? మరి నేనేం చేయాలి? నువ్వు ఏ విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. అలా నేను పట్టించుకునే విషయం ఏంటో అది చెప్పు ముందు నాకు. ఆలియాకి పెళ్లి చేయడం గురించి. నీకసలు ఆ విషయం గుర్తు కూడా లేదు. చెల్లెలికి పెళ్లి చెయ్యాలని నీకసలు కొంచెం కూడా ఆలోచన లేదు. ఒక పెళ్లిడికొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అని. దాని గురించి తనతో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ విషయం గురించి నాతో కూడా మాట్లాడొచ్చు కదా. ఇలా చూడబి, ప్రతి విషయాన్ని చెప్పడం కుదరదు. నీకు తెలుసు కదా, ఇంట్లో అన్ని విషయాల్లో తన నిర్ణయమే నడుస్తుంది అని. నీకు తన్నుకి జరగాల్సిన పెళ్లి కూడా ఆపేసింది తను. మరి తన అనుమతి లేకుండా మనం ఆలియా పెళ్లిని ఎలా చేయగలం నువ్వే చెప్పు. అందుకనే నేను తనని వేడుకుంటున్నాను. తను మన ఆలియా కోసం ఒక మంచి అబ్బాయిని ఎవరైనా చూసి పెట్టాలని. తనకి మర్యాదిచ్చి తనతో ప్రేమగా మాట్లాడావంటే అప్పుడు తను మన ఆలియా పెళ్లికి అంగీకరిస్తుంది. చూడబి, నా మనవరాలి సంతోషం కోసం తన ముందు ఒకవేళ తల వంచినా కూడా అప్పుడేమవుతుంది? నానమ్మ, ఆలియా కోసం నువ్వు తన ముందు తల వంచాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నేను ఒప్పుకుంటాను, నేను టెన్షన్లో ఉన్నాను, బిజీగా ఉన్నాను, కానీ నేను ఇప్పుడు వచ్చేసాను కదా. ఐ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ నానమ్మ. నాకు పూర్తిగా తెలుసు బాబు, నీకు నీ బాధ్యత గురించి బాగా తెలుసు. కానీ అభి, నువ్వు నా గురించి కూడా తప్పుగా అనుకోవద్దు. నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. ఆ ప్రజ్ఞ నా నుండి నా సర్వస్వాన్ని లాగేసుకుంది నానమ్మ. నానమ్మ, నువ్వు ప్లీజ్ తనతో అస్సలు మాట్లాడకు. ఆలియా మారిపోయింది. ఏ ప్రజ్ఞనైతే నేను ప్రేమించానో తను కూడా మారిపోయింది నానమ్మ.
ఇప్పుడు నువ్వు ఒక్కదాని ఉన్నావు నానమ్మ. నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నీ మీదే నమ్మకం పెట్టుకున్నాను నానమ్మ. ఒకవేళ ఈ ప్రేమ నమ్మకం కూడా పోతే ఇక నేను ప్రాణాలతో ఉండలేనేమో. అందుకే నానమ్మ ఈరోజు నాకు ప్రామిస్ చేయాలి. నువ్వు నాకు ఎప్పుడు అబద్ధం చెప్పను అని మాట ఇవ్వాలి. ఎప్పుడు నువ్వు నా దగ్గర ఏ విషయమూ దాచిపెట్టకూడదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నిజం చెప్పలేను, అలాగని అబద్ధపు ప్రమాణం కూడా చెయ్యలేను. ప్రామిస్ మీ నానమ్మ. తండ్రి భగవంతుడా, నన్ను క్షమించు. పదండి, నేను ఎక్కడికి రాను. చాలా ముఖ్యమైన పని ఉంది. పదండి, ఇట్స్ అన్ ఆర్డర్. నేను కూడా ఇప్పుడు ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను. నేను ఎక్కడికి రాను. లేదు, నా ముఖ్యమైన పని మీ ముఖ్యమైన పని కంటే చాలా ముఖ్యమైనది. పదండి వెళ్దాం. నేను చెప్పాను కదా ఎక్కడికి రాను అని. అది ఒక ఇంపార్టెంట్ స్పాన్సర్ దగ్గర నుంచి వీడియో కాల్ వచ్చింది. అతను డీల్ ఫైనల్ చేయడానికి ముందు మీతో మాట్లాడాలి అంటున్నాడు. మీతో మాట్లాడకపోతే డీల్ క్యాన్సిల్ అయిపోతుంది. నాకేమైనా డబ్బు వస్తుందా లేకపోతే ఏమైనా నష్టం జరుగుతుందా? యూ జస్ట్ వెయిట్. నేను నానమ్మతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నానమ్మ ప్లీజ్, నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. నువ్వు ఇంకెప్పుడు సరే, మీరు రాకపోతే నేను కూడా ఇక్కడే ఉంటాను. నానమ్మ నువ్వు పడుకో. పదా. పోనీలను చేయడం కాదు, ఇది మీ పని. పదా. ఇప్పుడు నాకు అర్థమైంది ప్రజ్ఞ రోజు తనని తాను ఎలా సంభాళించుకొస్తుందో అని. నేను ఒకే ఒక్క రోజులో అభి ముందు ఎమోషనల్ అయిపోయాను. కానీ తను ఒకే గదిలో ఉంటోంది. అలాంటప్పుడు తను ఎలా ఎమోషనల్ కాకుండా ఉంటుంది? ఓ మై గాడ్, ఈ ఆలియా. నేను ఆలియా కోసం ఇల్లంతా వెతికాను, కానీ నాకు తను ఎక్కడ కనిపించలేదు. అసలు ఈ ఆలియా ఉందే, ఇంత చిన్న విషయాన్ని కూడా తను భరించలేదు. ప్రజ్ఞేదో అంటే ఆ కోపం మనమే చూపిస్తోంది. నాకు చాలా భయం వేస్తుంది. ఒకవేళ కోపంలో తనని తాను ఏమైనా చేసుకుంటుందేమో. వెళ్ళి వెతుకు తన కోసం. అలాగే వెంటనే తను ఆపాలి. ఎందుకంటే ఈసారి తను ఏమైనా పిచ్చి పని చేసిందంటే అప్పుడు నేను జీవితాంతం తనకు హెల్ప్ చేసే ప్రయత్నం కూడా చేయను. ఒకవేళ తను చనిపోయిందంటే అప్పుడు మీరు తనకి హెల్ప్ చేసే అవకాశం కూడా దొరకదు మీకు. అసలు నేను ఆలియా ఫోన్ చేస్తోంది. ఆలియా, ఎక్కడున్నావు నువ్వు? కానీ ఆలియా, నేను ఇప్పుడు ఎలా? ఆలియా, నేను చెప్పేది విను. ఏమైంది? ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆలియాకి పిచ్చి పట్టింది. అరే, తను చిన్నప్పటి నుంచి పిచ్చిదే కదా, ఇప్పుడేమైంది చెప్పు నాకు. ఆలియా ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళింది. ఎందుకు? ఆలియా ఒక కిల్లర్ని హైర్ చేసింది. అతను ప్రజ్ఞ మీద అవకాశం చూసుకుని అటాక్ చేస్తాడు. అప్పుడు ప్రజ్ఞ మన లైఫ్ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అసలు ఆలియాకి ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? తను అక్కడ ఉండి ఇక్కడ ప్రజ్ఞకి ఏమైనా జరిగితే అప్పుడు ఆ నింద మన మీదకి వస్తుంది. తను ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించలేదు. సెల్ఫిష్ గా ఉంది తను. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను, జైలుకి ఎలా వెళ్తాను? తను నువ్వు ప్రతి చిన్న విషయానికి ఏడటం మానేస్తావు. ముందు కన్నీళ్లు రాకపోయినా నువ్వే కావాలని కన్నీళ్లు బయటకు తీస్తున్నావు అనిపిస్తుంది. మొదటిసారి స్నేహితురాలు తన జీవితంలో ఎంతో తెలివైన పని చెయ్యబోతోంది. అదెలా? ఈ టైంలో ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు కదా, ప్రజ్ఞ ఆలియాల మధ్య పచ్చగడ్డి వేసిన బొగ్గుముంటుందని. ఒకవేళ ప్రజ్ఞకి ఏమైనా జరిగిందంటే అప్పుడు ఆ నింద ఎవరి మీద పడుతుంది? ఆలియా మీద. కానీ ఆలియా ఇక్కడ కాదు, ఢిల్లీలో ఉంది. అదే నేను చెప్తున్నాను. అరే, నేను కూడా అదే చెప్తున్నాను. రావణుడితో పాటుగా ప్రజ్ఞ కూడా చేస్తుంది. నింద ఎవరి మీదకి రాదు, ఆలియా మీదకి రాదు, మన మీదకి కూడా. నీకు దారి క్లియర్. అభికి నీకు పెళ్లి జరిగిపోతుంది. మొత్తం ప్రాపర్టీ తిరిగి అభి పేరు మీదకి మారిపోతుంది. అప్పుడు నేను ఆలియా ఇద్దరం కలిసి తిరిగి అదే కంపెనీలో ఫ్రాడ్ చేస్తాం. మొత్తం డబ్బంతా మేమే నొక్కేస్తాం. అప్పుడు 3 పువ్వులు 6 కాయలు. సక్సెస్ సాధించడానికి టైం దగ్గర పడింది. ఏది కాల్? కాల్ ఏది? వస్తుంది కదా, కాసేపట్లో వస్తుంది. ఎక్కడొస్తుంది? ఫోన్లో వస్తుందా, టీవీలో వస్తుందా, రేడియోలో వస్తుందా, లేక ల్యాప్టాప్ లో వస్తుంది? ఎక్కడ? ల్యాప్టాప్ లోనే ఫోన్ వస్తుంది. ల్యాప్టాప్ ఎక్కడ? ఉంది కదా, నేను తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను.
కాల్ ఎక్కడ? ముందు లాగిన్ చేయండి. లాగిన్ చేస్తే కాల్ వస్తుంది. లాగిన్ చేశాను. కాల్ ఎక్కడ? ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి? కాల్ చేయమని ప్రవీణ్కి చెప్తాను. లేదు లేదు, వీడియో కాల్ అయితే ఫేస్ కనిపిస్తుంది కదా. భగవంతుడా, నువ్వే ఏదో ఒకటి చేయి. వీలైతే నువ్వే కాల్ చేయి. కాల్ ఎక్కడ? వేర్ ఇస్ ద కాల్? అది టైం చూడండి. యుఎస్ లో ఇప్పుడు ఉదయం అయి ఉంటుంది కదా. ఫారెన్ లో స్పాన్సర్ ఇప్పుడు టిఫిన్ చేస్తూ ఉంటాడు. అతను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనకు కాల్ చేస్తాడు. అంటే దీని అర్థం అతను ఇంతవరకు కాల్ చేయలేదా? ఒకవేళ ఎవరు కాల్ చేయలేదంటే నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? నీకు తెలుసా నీ నాన్నమ్మతో ఎంత ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాను ఏంటో? మీరు అమ్మమ్మతో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు అనుకున్నాను. మరి కాల్ కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. అయినా నీ స్పాన్సర్ కదా, నువ్వు మాట్లాడుకో. నేను ఎందుకు మాట్లాడాలి? అరే లేదు లేదు, మీరు అలా ఎలా వెళ్తారు బయటికి? నేను కాల్. అరే మాట్లాడండి మాట్లాడండి, కాల్ వచ్చింది. థ్యాంక్ గాడ్ నేను బతికిపోయాను. కానీ ఇప్పుడు ఈ వీడియో కాల్ ఎవరు చేశారు? పావని, నువ్వు దాండియాలో డాన్స్ చేస్తున్నావు కదా? లేదే. ఏ, అందరూ చేస్తున్నారు కదా, నువ్వు కూడా చేయాల్సిందే. అంతగా ఏముంది ఈ దాండియాలో డాన్స్ చేయడానికి? నీకు తెలీదని మాత్రం నువ్వు చెప్పదు. పావని, ఈసారి ఈ కాంపిటీషన్ లో ఎవరైతే డాన్స్ చేస్తారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ వస్తుంది. పైగా అది కూడా 10 లక్షల రూపాయలు. 10 లక్షలా? వావ్! 10 లక్షల ప్రైజా?